విచారణకు సహకరించండి అంటే వాళ్ళ తప్పు లేదనినే కదా. రెండో పాయింట్ ఏంటి, వాళ్ళ అబ్బాయి అయినా కొన్నాడు, కొనకుండా అది గ్రాప్ చేసుకుని తను రాయించుకుని ఉన్నాడు అనుకోండి తప్పు. కాబట్టి అందులో నాకు వీళ్ళు చెప్పేది అవతల వాళ్ళు చెప్పే దాంట్లో ఇద్దరు దాంట్లో కూడా ఓ పొలిటీషియన్ అండి ఆ మాత్రం చెక్ చేసుకోవడా అనే ఫీలింగ్ గురించి వస్తుంది. అదే సందర్భంలో పొలిటీషియన్ నే మోసం చేయగలిగిందా లేకపోతే పొలిటీషియన్ చేతిలో పావుగా మారి ఆమెను ముందు పెట్టారా, ఆమె పేరుకి డబ్బులు కూడా ఆ రోజుల్లోనే చీటింగ్ గా, అది మనం చెప్పలేము. జరిగింది ఏంటనేది తెలియాలి. అయితే అది నిజంగా ఇక్కడ ఉండి పోరాడాల్సింది భయపడి పారిపోతున్నారు, నోటీసులు కూడా తీసుకోవడానికి వీళ్ళు రెడీ అవ్వాలి. అది వీళ్ళు పేపర్లు రాసేది కానీ నోటీసులు తీసుకుంటారు. ఇప్పుడు కోర్టుకి తీసుకోపోతే వీళ్ళు ఏంటంటే ముందు తీసుకొచ్చి బొక్కలో దోయించేసేయాలన్నది వీళ్ళ గొడవ. ఫస్ట్ లోపలేసేస్తే జైల్లో పెట్టినోడల్లా క్రిమినల్ అనుకుంటే చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడిని వీళ్ళందరినీ రవీంద్రని అట్ట అనుకున్నారా జనం. నువ్వు ఎందుకు మరి అట్లాంటి పిచ్చి పని జైల్లో పడేసేయడం అంటే ఏదో అంటే ఒక ప్రతీకార ఇచ్చ లేదా ఒక మడ్ స్లింగింగ్ గేమ్ అన్నమాట, బురద చల్లడం కోసం ఆడే ఆట. అది తప్ప అలా కాకుండా మీరు కూడా జెన్యున్ గా చేయండి దాన్ని. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారంటున్నాం, బురద పని చేశారంటున్నాం, నువ్వు అంతకంటే బురద చేస్తానంటే వాళ్ళు అచ్చెన్నాయుడు విషయంలో బోల్డ్ కాగితాలు పట్టుకున్నాక చూపెట్టారు. ఇది ఈఎస్ఐ నాకు సంబంధం లేదని ఆయన అనే మాటలో జెన్యూనిటీ లేదు. ఆయన మంత్రి శాఖలో ఆయనకి సంబంధం లేదు, అందులో